రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని సోమవారం మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో ఇస్కాన్ సొసైటీ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మార్కెట్ యార్డుకు వచ్చే మొక్కజొన్న, జొన్న రైతులకు తక్కువ ధరకే మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మార్కెట్ యార్డ్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతి రైతుకు మౌలిక వసతులు, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలతో పాటు భోజన వసతి కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి వై గజానంద్, మార్కెట్ సిబ్బంది, ఇస్కాన్ సొసైటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అటు మాకు తొందర అవుతుంది కదా రాజ్యం. ఇప్పుడు అందుకని ఇప్పుడు వాగాపూర్ కూడా వేసిన నేను అక్కడ ఎక్కడ ఇచ్చేద్దామని కథలకి అది ఏ ఏరియా ఆ ఏరియాకే డిజైన్ చేస్తాం. కాకపోతే సార్ ఇప్పుడు మనకు అక్కడ లేకున్నా పరిస్థితి ఏం లేదు, అక్కడ మొత్తం ప్యాక్ అయింది. అది మెయిన్ ప్రాబ్లం ఏమంటే వర్షం వస్తే పెద్ద ప్రాబ్లం. ఆ రోజు అయినా నైట్ వచ్చింది అన్నాడు బాగా అదృష్టం. చేద్దాం, ఏదైనా ఇప్పుడు పరిష్కారం చేద్దాం. నిన్ననే మేము ప్రైవేట్ గోడౌన్ కూడా చూడడం జరిగింది. కలెక్టర్ గారు ఈరోజు రేపు అది క్లియర్ చేస్తారు. చేసిన వెంటనే మనకు లోపల ఉన్న మాల్ మొత్తం లేచిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా మాల్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రైతు పండించిన ప్రతి ఒక్క జొన్న గింజ కొనే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మన జిల్లా యంత్రాంగం కూడా మొత్తము చురుకుగా పనిచేస్తుంది. మనకు లారీల కొరత కూడా లేదు, ఒక లేబర్ల కొరత ఉన్నది. దాన్ని అధిగమించడానికి లోకల్ గోడౌన్లో చూస్తున్నాము. ఈరోజు మన అక్కడి యార్డ్లో ఉన్న మాల్ కూడా మన ఏఎంసీ గోడౌన్లోకి షిఫ్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు అక్కడ మాల్ కూడా ఏఎంసీ గోడౌన్లో షిఫ్ట్ చేస్తాము. మళ్ళీ రైతులకు ఇంతకుముందు కాటన్ ఉన్నప్పుడే మన భోజనం 5 రూపాయల భోజనం పెట్టడం జరుగుతుండే, చాలు చేయించడం కూడా జరిగింది. రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా సమన్వయం పాటించండి. అందరి జొన్నలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది.